నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న సందర్భంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం నగరంలో చేపట్టిన శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ మేరకు శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ శంకర్ విలాస్ విజ్ఞాన మందిరం మీదుగా మల్లారెడ్డి నగర్ అయ్యప్ప స్వామి ఆలయం వరకు శోభయాత్ర సాగింది. శ్రీ సీతారాముల వారి రథంతో పాటు దేవతామూర్తుల విగ్రహాలు శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి చిత్రాలతో కూడిన జెండాలను చేతబట్టి హిందూ బంధువులంతా ర్యాలీలో ముందుకు కదిలారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజుతో పాటు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, వాలంటీర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న సందర్భంగా శోభయాత్ర నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సోమ్ వీర్రాజు తెలిపారు. ఈవేళ ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో కొంత ప్రయత్నాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అన్ని చోట్ల కూడా హిందువులు అందరూ కలిసి దాని మీద తిరుగుబాటు చేయడం, అలాంటి వాతావరణాన్ని ఎదుర్కొనే విధంగా ఒక మానసిక సంసిద్ధత ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి అనుగుణంగా ఈ యాత్ర యొక్క సక్సెస్ ప్రధానమైనటువంటి కారణంగా నేను తెలియజేస్తున్నాను. ఈ యాత్రకి రాజకీయాలకు అతీతంగా ఛానల్స్ కూడా కొంత సహాయం చేయాలి, దీన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ దగ్గర నుంచి సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. డిఎస్ నగర్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలువురు కార్పొరేటర్లు, స్థానిక భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం గావించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. జై శ్రీరామ్. నక్షత్రం వారం ఏమిటి ప్రతి ఒక్కటి కూడా దీంట్లో వినిపిస్తుంది. జాగ్రత్తగా ఉన్నట్లయితే శ్రవణం, కీర్తనం, వందనం, స్మరణం. అమరావతి రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంకుపట్టు వీడాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు చేరుకుని చరిత్రలో కనీవిని ఎరుగని ఉద్యమమైందని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి పరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయట్లేదని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ విఘ్నత ప్రదర్శించి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని తెలిపారు. పెదకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన కేసర రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి కృష్ణా నదిలో ఈతకు దిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరిటపాడు రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ మేరకు శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని దైవదర్శనం గావించారు. అదేవిధంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ ముత్యాల తలంబరాలతో వినుల విందుగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం సాగింది. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు తరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, ఇతర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. దేవుణ్ణి పూజించడం, కళ్యాణం అంతా కూడా చూడటం మా కుటుంబంతో సహా వస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటాము. స్తంభాల గరువు శ్రీ సీతారామ కోదండ ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారామ కళ్యాణం రమణీయంగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యాన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు, తరించారు. దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు
క్రితం నుంచి ఇది ఒక కమిటీగా ఏర్పడి గుడిని సీతారామాంజుల వారి ఆశీస్సులతో ఇక్కడ ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపించడం మాకు చాలా సంతోషకరం. ఆయన లేనప్పటికీ రాబోయే కాలంలో కూడా ఈ కమిటీ ముందుకి అట్టనే అన్యూన్యంగా ఆప్యాయతగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కోదండరామ సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హిందూ కాలేజ్లో నేటి నుండి ఉచిత ఎంసెట్ శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అబ్బరాజు మంజుశ్రీ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహించడానికి మా కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు మార్చి 31 తారీఖు జరగబోయే క్లాసెస్లో 7 గంటలకల్లా కాలేజీకి వచ్చి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే లిమిటెడ్ సీట్స్ ఉన్నందువలన ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద వారి పేర్లను తీసుకోవడం జరుగుతుంది. సంపత్ నగర్లోని రామాలయంలో 16వ శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణంలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలని స్వామిని వేడుకున్నారు. భద్రాచలంలో రామదాసు గారు చేయించిన విధంగా అదే నమూనాతో సీతమ్మకు చింతాక పథకము, అలాగే స్వామివారికి కలిగితురాయి, లక్ష్మణ స్వామికి ముత్యాలహారం, అలాగే స్వామి హనుమకు నవరత్నాల మాల కూడా ఏర్పాటు చేసుకున్నారు భక్తులు. ఇక్కడ రామాలయంలో కళ్యాణంలో భక్తుల తరపున వచ్చిన 3 మంగళసూత్రాలు అనగా సీతమ్మ వారి పుట్టినింటికి ఒక మంగళసూత్రం, మెట్టినింటికి ఒక మంగళసూత్రం, అలాగే భక్తుల తరపున కూడా 3వ మంగళసూత్రం కూడా ఈ కళ్యాణంలో కూడా ఏర్పాటు చేయడం అవుతుంది. కాబట్టి రామాయణ సప్తాహం గత కొద్ది రోజులుగా జరిగి అది పూర్తయిన తర్వాత గత సంవత్సరంగా నిత్యం నారాయణ సేవ రూపంలో పేదలకు అలాగే వృద్ధులకు అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. గార్డెన్స్ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదిన పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీ సీతారామ కళ్యాణం కమనీయంగా సాగింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం నారాయణుడు మానవ రూపంలో శ్రీరామచంద్రునిగా అవతరించారని ప్రముఖ వేద పండితులు నూరి నారాయణమూర్తి అన్నారు. ఫలితంగానే రావణ సంహారం జరిగిందన్నారు. సీతారామ దివ్యాశస్సులతో యావత్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గార్డెన్ శ్రీవారి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం వేద మంత్రోచ్చరణ మధ్య వైభవంగా జరిగింది. భక్తులంతా వీక్షించి తరించారు. అతడు నరుల చేతిలోనే మరణిస్తాడు అని అతని వరం ఉన్నది కనుక అందరికీ తెలుసు. ఇది కొంచెం జాగ్రత్తగా విన్నారు. ఓ దేవతలారా, మానవుడనై నేను పుట్టబోతున్నాను కనుక ఆ మానవావతారంలో దైవ సహాయం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను రక్షించుట, దుర్జనులను శిక్షించుట, ధర్మమును పరిరక్షించుట, ఈ 3 కార్యములకై పరమాత్మ ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా బృందావన్ గార్డెన్స్ లోని ప్రభుత్వ అంధత్వ మరియు వికలాంగుల వసతి గృహంలోని విభిన్న ప్రతిభావంతులకు మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మేనరికపు వివాహాలపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పావులూరి రమేష్, పావులూరి సుధా, ఎన్ రామారావు, వై రమణబాబు, పి గురవారెడ్డి, జలీల్ అహ్మద్, శివాజీ, టి ఉమామహేశ్వరరావు, వి సుబ్రహ్మణ్యం, ఆర్ శ్రీనివాసరావు, వై సాయి కుమార్, వార్డెన్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అంటే పిహెచ్సి అంటే ఫిజికల్లీ హెల్త్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ అవుతున్నావు. ఓకే, నీకు ఈ చూపు ఎప్పటి నుంచి లేదు బాబు? పుట్టకలోనే లేదండి, పుట్టేప్పటి నుంచి. ఇప్పుడు దానికి కారణం ఏమిటి? కారణం వచ్చేసరికి మేనరేఖ మా తాతడు వంశపారపర్యంగా వచ్చి ఉండొచ్చు, లేదంటే మా అమ్మోడు మేనరేఖం చేసుకుని ఉంటారు. ఓకే, ముఖ్యంగా మేనరికం అయి ఉండొచ్చు అనేది. ఓకే, ఒక కొడుకుకి కానీ ఒక కూతురుకి కానీ పెళ్ళి అనగానే ఎక్కడిస్తున్నారు, ఎవరిని చేసుకుంటున్నారు, ఇంట్లోనా బయట, ఇంట్లో అయితే ఎవరు అని అంటే ఇట్లా పలానా అత్త కొడుకనో లేకపోతే చెల్లెల కొడుకనో చెల్లెల కూతురనో అక్క కూతురనో అంటే అస్సలు ఇంట్లో అసలు చేసుకోవద్దు, బయట చేసుకుంటేనే అని అంటే వాళ్ళు తిరిగి ఏం సమాధానం చెప్తున్నారంటే బయటికి ఇస్తే పిల్ల బతకదనో
లేదా పిల్ల మా కళ్ళ ముందంటదనే ఉద్దేశంతోనో పిల్ల ఫెసిలిటీ పిల్ల సౌకర్యం మాత్రమే చూస్తున్నారు తప్ప రేపటి తరం గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. అరండల్పేట అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీ రామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ రామనవమి విశిష్టతను ప్రవచించారు. ధర్మనిలయాయ నమః ఓం కరుణాత్మికాయ నమః లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మసుందర్యే నమః పద్మోద్భవాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యే నమః పద్మిన్యే నమః పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖే నమః ఓం గుంటూరు వారి తోట 2వ లైన్లో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేదాంతం శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. ఏటీ అగ్రహారం 7వ లైన్ బ్యాంక్ రోడ్లో శ్రీ రామభక్త సేవా సమితి ఆధ్వర్యాన శ్రీ రామనవమి పర్వదిన పూజలు ఘనంగా జరిగాయి. మేయర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సీతారాముల దివ్యాశస్సులతో నగర ప్రజలంతా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని నగర మేయర్ మనోహర్ నాయుడు ఆకాంక్షించారు. ఏటగ్రహారం 7వ లైన్ కూడలిలో వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చల మధ్య స్వామివార్ల కళ్యాణం కమనీయంగా సాగింది. శ్రీరామ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బి సుధాకర్, కాండ్రుకోట కోటయ్య, రంగారెడ్డి, రామిరెడ్డి, భూషయ్య, సీతారామిరెడ్డి, మాధవరావు తదితరులతో కలిసి సీతారామ కళ్యాణాన్ని మేయర్ మనోహర్ నాయుడు కనులారా వీక్షించారు, ధరించారు. గుంటూరు నగరంలో అయితే మరి వాడవాడన వీధి వీధిన పల్లె పల్లెన కూడా మరి శ్రీరాము యొక్క దేవాలయాల్లో మరి స్వామివారి యొక్క ఉత్సవాలు కానీ కళ్యాణాలు కానీ జరుగుతూ ఉన్నాయి. మరి దానితో పాటు కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మరి వారి వారి ప్రాంతాల్లో మరి శ్రీరాముల వారిని పూజించాలి, శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదం వారి యొక్క కుటుంబాలపై ఉండాలి, వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ యొక్క వ్యాపారాలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాలలో కూడా చాలామంది కూడా ఇలాంటి చలువ పందిర్లు వేసి మరి భద్రాద్రి రాముడిని తలపించే విధంగా అంగరంగ వైభవంగా మరి శ్రీరామనవమి యొక్క ఉత్సవ వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఏటగ్రహారంలోని 7వ లైన్లో నిర్మించి తలపెట్టిన శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణానికి దాతలంతా సహకరించాలని కోటయ్య, సుధాకర్ కోరారు. ఏటగ్రహారం శ్రీ రామభక్త సేవా సంఘం పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని 11 మందితోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్థలం కొనాలన్న ఆలోచనతో ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది. ఆ రోజు మా దగ్గర ₹1 కూడా లేదు. 1100 రూపాయలు భయానాతో ఇచ్చి 64 లక్షల రూపాయలు ఏటగ్రహారం, శ్రీరామ్ నగర్, రామిరెడ్డి నగర్ ఈ ఏరియా ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరించి 64 లక్షల రూపాయలతోటి స్థలానికి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గుడికి నిర్మించాలని ఆలోచనతో ఉన్న టైంలో పండగ రావడం జరిగింది. రాములవారి కళ్యాణానికి కూడా అందరూ రైస్ రూపాయలు కానీ ఆయిల్ కానీ మంచి చెడు అన్నీ దీనికి కూడా సహకరించారు. అందరికి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. బ్రాడీపేటలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవదర్శనం గావించారు. అదేవిధంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. వేద మంత్రోచ్చల నడుమ సాగిన కళ్యాణ మహోత్సవంలో పలువురు పవిత్ర దంపతులతో పాటు స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంకటిగుంట రామాలయంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజున అత్యంత బ్రహ్మాండంగా శ్రీరాముడు కళ్యాణ ఉత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన సంగడగుంట మంత్రివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు పొందాలని అందరూ కూడా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానం పద్మశ్రీ, కసుకుర్తి హనుమంతరావు, చింతకాయల రామారావు, కొల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఎటువంటి పదవులు ఆశించకుండా కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. పార్టీ కోసం నిబద్ధతతో, నిజాయితీతో, నిష్కలంకంగా పనిచేస్తున్నటువంటి కోవెలమూడి రవీంద్ర నాని గారికి గుంటూరు ఇన్ఛార్జిగా పదవి చేపట్టిన తర్వాత ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి భవిష్యత్తులో రానున్న కాలంలో ఇంతగా ఈ నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్ర నాని గారికి చంద్రబాబు నాయుడు గారు వారి కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీకి పేదల పాలిటి పెన్నిది. పశ్చిమ నియోజకవర్గాన్ని కష్టకాలంలో నేనున్నాను. తెలుగుదేశం పార్టీకి పేదవాడికి అండా కోవెలమూడి నాని అండా. అలానే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికి కష్టం వచ్చినా నేనున్నాను. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో తను రెక్కల కష్టంతో తెలుగుదేశం పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గుజ్జనగుండ్ల శ్రీ మారుతి దేవాలయంలో నవమి పర్వదినం పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యాన వేద పండితులు శ్రీ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. పుణ్య దంపతులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. పాలు, పూలు, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించి తరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. వేంపాటి పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ భవనం ఆధునీకరణకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ వాహన డ్రైవర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగిందన్నారు.